ఇక్కడికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని అనేది తీసేసుకుందాము. ఈ బ్లౌజ్ తర్వాత దీన్ని అనేది కటింగ్ చేసేద్దాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకేం పని చూడండి, ఇలా రౌండ్ షేప్ అనేది తిప్పేసుకోండి. ఇలా రౌండ్గా షేప్ తిప్పేసుకున్న తర్వాత మనము కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇది క్రాస్గా కట్ చేయాలి చూడండి, ఇది గుర్తు పెట్టేసుకోండి. చూడండి ఇది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈరోజు అయితే కనుక అందరికీ అండి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే కనుక. లేడీస్కి అయితే కనుక ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక చూడండి, నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే కనుక ఇదైతే కనుక చాలా పెద్దవాళ్ళ బ్లౌజు మాదిరి అయితే ఉంది కదండి. నెక్ కూడా అనేది చాలా చిన్నగా ఉంది చూడండి, చాలా పెద్దవాళ్ళ మాదిరి ఉంది కదా. మనము పెళ్లి టైంలో ఉన్నా లేకుంటే కనుక అమ్మ వాళ్ళ బ్లౌజులు ఏమైనా నచ్చి చీరలు తెచ్చుకున్నా ఆ బ్లౌజులు మనకు వేసుకోవడానికి అయితే పనికి రావండి. లేదా మనకు పెళ్ళప్పుడు కుట్టించుకునేటివన్నా అప్పుడు ఏం తెలియక వాళ్ళు ఎలా కుట్టించింటే అలాగనే కుట్టించుకొని వేసుకొని తింటాము. తర్వాత ఏమవుతుందంటే కనుక అవి ఇప్పుడు మనం నెక్ కొంచెం ఎడల్పు పెట్టుకోవడం, అంటే నెక్ కిందికి దించుకోవడము, చేతులు పైకి పెట్టుకోవడము, ఇలా అనేది అయితే కనుక కుట్టించుకుంటూ ఉంటాము. అప్పుడు బ్లౌజులు ఇప్పుడు వేసుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలా ఇబ్బంది పడకుండా లేకుంటే అమ్మ వాళ్ళ బ్లౌజులైనా మనం వేసుకోవాలి అంటే కనుక మన సైజుకు కరెక్ట్గా ఎలా చేసుకోవాలని అనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తానండి. అంటే కనుక ఇవి అయితే కనుక వేరే వాళ్ళ బ్లౌజులు అండి మనకు కుట్టడానికి అయితే తీసుకొచ్చారు. ఇవి అలాగనే అయితే వచ్చేసాయండి. ఈ బ్లౌజ్ అనేది క్లాత్ బాగా ఉంది, పడే బుద్ధి కావట్లేదు, నా సైజ్ చేయక్క అనేసి అయితే కనుక తీసుకొచ్చారు. ఈ బ్లౌజులను అయితే కనుక హ్యాండ్స్ అనేది చిన్నగా చేయాలండి. దీనిలను హ్యాండ్స్ అనేది చిన్నగా చేసి ఏమన్నారు వాళ్ళకు తగ్గట్టుగా అనేది. నెక్ కూడా అనేది చాలా తక్కువగా ఉంది చూడండి, ఇలా తక్కువగా ఉంది. దీన్ని కొంచెం డీప్ పెంచమన్నారు. ఈ బ్లౌజ్ అలాగనే చేయమన్నారండి. ఇంకా చూడండి, ఈ బ్లౌజ్ కూడా సేమ్ హ్యాండ్స్ చిన్నగా చేసేసి నెక్ కూడా చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఈ నెక్ కూడా కొంచెం కిందికి పెట్టేసేయండి అక్క అనేసి అయితే కనుక ఈ రెండు బ్లౌజులు అయితే తెమ్మన్నారు. నేను ఇప్పుడు కుట్టడానికి అయితే కనుక తీసుకున్నానండి. కానీ నాకు అనిపించేసింది ఇలా చాలా మందికి అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. చాలా మంది దగ్గర అయితే కనుక అంటే బ్లౌజులు ఉంటాయి, చాలానే ఉంటాయి, పాత వెళ్ళ చీరలలో అలాగే ఉండిపోతాయి. ఆ చీరల మీదకి కరెక్ట్ బ్లౌజులు దొరకవు. ఇవేమో వేసుకున్నామంటే కనుక నెక్ ఏమో పైకి ఉంటుంది, చేతులేమో అట్లా ఇట్లా ఉంటాయి. అట్లా తప్పుడు ఇలా అనేది చేసుకోవచ్చు కదా, మీకు కూడా చూపించే అనేసి అనిపించిందండి. అందుకోసం అయితే కనుక ఈ వీడియో అయితే చేస్తున్నాను, మీకు అందరికీ ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే కనుక దీనిని ఎలా కటింగ్ చేసుకొని మనము ఎలా కుట్టుకోవాలి అనేది అయితే కనుక చూద్దామండి. చూడండి, దీన్ని అనేది మనము ఈ బ్లౌజ్ సైజ్ అనేది చేయాలి. ఇదైతే కనుక చాలా పెద్దవాళ్ళ సైజ్ అండి. వీళ్ళు ఇంకా చిన్నగా చేయమనేసి చెప్పారు అనేది చెప్పాను కదండి. చూడండి, నెక్ కూడా అనేది చాలా అంటే కనుక చాలా పెద్దగా ఉంది. ఇంకా చూడండి, ఇదైతే కనుక మామూలుగా అయితే కనుక హెమ్మింగ్ అయితే పెట్టేశారు. చాలా అంటే కనుక చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి దీని అయితే కనుక ఇదే అండి, ఇది వచ్చేసి నెక్. ఇదైతే కనుక చాలా చిన్నగా అనేది ఉంది. దీని సైజు అనేది చేసేసుకుందాము. దానికోసం అనేది ముందుగా అనేది ఈ బ్లౌజ్ని అనేది ఇలాగ తిప్పి అనేది వేసేసుకోవాలండి. మన బ్లౌజులు కూడా అనేది మనకు కుట్టించుకున్నటివి కానీ లేకుంటే కొంచెం నెక్ పెద్దగా పెట్టించుకొని కుట్టించుకునేటివి కానీ ఫస్ట్ టైం కుట్టేలకల్లా అప్పట్లో అయితే కనుక నెక్ అనేది పెద్దగానే పెట్టేవాళ్ళండి. అంటే కనుక ఒక 7-8 సంవత్సరాల ముందు చెప్తున్నానండి. పెద్దగానే పల్లెటూరులో అయితే కనుక అలాగనే కుట్టించుకునే వాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళు ఎట్లా కుట్టించాక అట్నే వేసుకుంటాము. ఇంకా తర్వాత అనేది మనం అనేది మనకు నచ్చినట్టు కుట్టించుకొని మనకు నచ్చినట్టు అనేది మారుతాం కాబట్టి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇదంతా మన జాకెట్లు ఇప్పుడు వేసుకునే జాకెట్లకు అప్పుడు జాకెట్లకు చాలా అంటే కనుక చాలా తేడా అనేది ఉంటుందండి. ఇంకా దానిలో వేసుకోవాలంటే వేసుకోలేము, దాని మీద చీరలు ఏమో అలాగే ఉండిపోతాయి. ఇంకా ఊరికే పక్కన పడేయాల్సింది అనేది ఉంటుందండి. ఇంకా అలా లేకుండా దీన్ని అయితే కనుక ఇలా ఈజీగా అనేది చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది మీరు బ్లౌజ్ను మొత్తాన్ని అనేది తిరగదిప్పేసుకొని ఇంకా ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా అనేది పెట్టేసుకోండి. నేనైతే ఇంకా ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కూడా ఇవి పొడవు ఎక్కువగా ఉన్నాయండి. వీళ్ళు వేసుకునే హ్యాండ్స్ అయితే ఇంకా చూడండి ఇంతమని ఉన్నాయి. ఈ హ్యాండ్స్ అనేది ఇంతమైన అనేది మనం అయితే ఇంకా కట్ చేయాల్సింది అయితే ఉంటుందండి. దానికోసము ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి
ఇది కూడా హ్యాండ్స్ ఉంది చూడండి, దీన్ని కూడా అనేది షోల్డర్ దగ్గరకి కరెక్ట్గా అనేది తీసేసుకోవాలండి. ఇంకా చూడండి ఈ రెండు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడికి అనేది వచ్చింది కదండి, ఇక్కడికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని అనేది తీసేసుకుందాము. ఈ బ్లౌజ్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు మడచనికి కావాలి అంటే దీన్ని అనేది మరుస్తామండి. వేరేదైనా వేయకుండా దీంతోనే అనేది మనం మడిచేసుకోవాలి. దీంట్లోకి అంటే మడవడానికి ఒక ఇంచున్నర లేదా ఒక ఇంచి అనేది మటుకు తీసేసుకోండి. నేను ఇంచు కన్నా కొంచెం ఎక్కువగా తీసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి స్కేల్ ఉంటుంది కదండి, మనకు స్కేల్తో అనేది ఇలా గీసేసుకోండి. మనకు స్కేల్తో గీసుకుంటేనే కరెక్ట్గా అనేది వస్తుందండి. చూడండి ఇలా అనేది స్కేల్తో అనేది గీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా స్కేల్తో గీసుకున్న తర్వాత దీన్ని అనేది కటింగ్ చేసేద్దాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకేం పని లేదండి, పక్కన పడేసేద్దాము. ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత దీనిలో అనేది ఇలాగ విడదీసేసుకోవాలండి. అంటే ఈ కుట్లు ఉన్నాక మనం మడిచి కుట్టడానికి అయితే రావండి, అందుకు ఈ కుట్లను అనేది ఇప్పదీసేసుకోవాలి. ఇక నేను ఇప్పదీయడానికి అంటే ఒక్కొక్కటి ఇప్పదీసామంటే చాలా టైమే పడుతుందండి. ఇక మనము దీనికే ఇప్పుడు టైలర్స్ అయితే అడగవచ్చు, అక్క ఇలా చేసిన బ్లౌజులకు మనం డబ్బులు ఎంత ఇప్పించుకోవచ్చు అనేది. లేకుండానక దీన్ని కుడితే ఏమొస్తుంది అక్క, బ్లౌజు కుడితేనక ఇంత డబ్బులన్నా వస్తుంది అనేసి అయితే అనుకుంటుంటాము. వేస్టే కదా ఈ పని చేయడానికి అనేసి కూడా అనుకుంటారు. కానీ దీన్ని కుట్టినామంటేనక మనకు డబ్బులు అయితేనక వస్తాయండి. మామూలుగా అయితేనక ఇప్పుడు ఇది కుట్టినా అంటేనక మనకు 50 నుంచి 80 రూపాయలు, లేకుండానక డిమాండ్ పట్టించి అయితేనక 100 రూపాయలైనా తీసేసుకోవచ్చండి. నేను అది కూడా అనేది మీకు అయితేనక చెప్తున్నాను. ఇక చూడండి మార్కింగ్ అనేది ఈ రెండు ఇలా పెట్టేసామంటే కరెక్ట్గా పడుతుంది అనేసి ఇలా అయితేనక అన్నాను. దీన్ని పట్టించి అంటేనక మీరు కుట్టే బ్లౌజ్ను పట్టించి అనేది రేట్ అనేది తీసుకోవచ్చండి. అంటే మీరు బ్లౌజ్కి ఇప్పుడు 200 తీసుకుంటున్నారనుకోండి, దీనికి గ్యారెంటీగా 100 రూపాయలు తీసుకోవచ్చండి. లేదా 150 రూపాయలు తీసుకుంటున్నారనుకోండి, ఒక 80 రూపాయలు తీసేసుకోవచ్చు. అందుకు నేను చెప్తున్నానండి, మీరు తీసుకునే దాని ప్రకారం బట్టి అనేది అయితే ఇంకా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అనేసి. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మెడ కోసం అనేది షోల్డర్ దగ్గర ఇక్కడ చూడండి తిప్పి వేసుకొని ఉండాలి. షోల్డర్ దగ్గర రెండు ఇక్కడ ఇలాగ రెండు సమానంగా అనేది పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత దీన్ని చూడండి ఇక్కడ అనేది కూడా సమానంగా ఉండేటట్టు అనేది చూసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ ఎత్తులు తగ్గులు లేకుండా నీట్గా అనేది చూసేసుకోండి. నీట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని చూడండి ఆల్తీ బ్లౌజ్ను కూడా అనేది ఇలా అనేది పట్టేసుకోవాలి. ఇలా అనేది పట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి అనేది ఇలా అనేది పెట్టి చూసుకోవాలండి. ఇలా పెట్టి చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అనేది వచ్చేసిందండి. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ వరకు అనేది ఉంది. ఆల్రెడీ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్కువగానే పెట్టేశాను. చూడండి ఇక్కడ వరకు అనేది ఉంది. ఇప్పుడు దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్కు తిప్పేసుకోండి. చూడండి ఇలా రౌండ్ షేప్కి అనేది తిప్పేసుకోండి. ఇలా రౌండ్గా షేప్ తిప్పేసుకున్న తర్వాత మనము కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇది క్రాస్గా కట్ చేయాలి చూడండి, ఇది గుర్తు పెట్టేసుకోండి. చూడండి ఇది క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ ఉంది చూడండి, దీన్ని అనేది మనము కొంచెం దూరం అనేది ఇప్పేసేయండి. అలాగనే ఇటు పక్క కూడా అనేది కొంచెం దూరం అనేది ఇప్పేసేయండి. మొత్తం ఇప్పేయాల్సిన అవసరం లేదండి, కొంచెం దూరం అంతే. చూడండి ఇలా అనేది ఇప్పేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా దీన్ని కుడదాము. సేమ్ కలర్ దారం అనేది ఎక్కించేసుకోండి. ఎక్కించేసుకున్న తర్వాత ఇక చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడ వరకు వచ్చేటట్టు చూడండి ఇలా అనేది మర్చుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా మర్చుకొని ఇక్కడ ఒక పిన్ను కానీ ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఒకవేళ మీరు తప్పు కుట్టుకోకుండా ఉండాలంటే ఒక పిన్ అలా పెట్టేసుకొని ఈ చివరికి వచ్చేకల్లా ఇలా పట్టేసుకోండి. చూడండి
ఇప్పుడు ఇంకా కుట్టు అనేది వేసేసుకున్నాము. నిదానంగా చూసుకొని అనేది కుట్టు వేసేసుకోండి. ఇది మామూలుగా మనం కుట్టేదానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సరిగా పడకుండా ఉండడము, లేకుండా రెండు అతుక్కొని పోవడము అలా అవుతుంది. అందుకోసమే కొంచెం చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. లేకుంటే కనుక సాగినట్టు వస్తుందండి. హ్యాండ్స్ మొత్తం అనేది సాగిపోయినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొంచెం నిదానంగా చూసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది. మనకు ఎక్కడ కానీ సాగిపోయినట్టని ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఆల్తీ బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని తీసేసుకున్నాము. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు అనేది దీనికి ఇక్కడ చూడండి ఇది ఎంతవరకు లూజ్ ఉందో అనేది చూసుకోవాలండి. ఇలాగ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఆడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా రబ్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ దగ్గర రబ్ చేసుకొని ఇంకా సంక చూసేసుకోవాలండి. మనం మామూలుగా కుట్టు వేసేటప్పుడు ఎట్లా చూసుకుంటామో అలాగ చూసేసుకోవాలి. ఇదైతే ఇంకా కొంచెం ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉంది కొంచెం అనేది. ఇది నడుము అనేది పెద్దగా ఉందో లేదో అనేసి చూసుకోవాలి. ఇది నడుము పెద్దగానే ఉంది, కొంచెం దిగుకుట్టు ఏమన్నారండి, అందుకోసమే ఒక కుట్టు వేసేసాను నేను. ఇంకొకటి కూడా ఇక్కడ మనము ఎక్కడి వరకు కుట్లు ఉన్నాయో అక్కడి వరకు కుట్టేసి మళ్ళీ ఇలా అనేది తిప్పేసుకోవాలండి. చాలా వాళ్ళకి టైట్ అయినాయంటే కనుక కొంచెం ఇప్పదీసుకోవడానికి ఉండేటట్టు ఒక 3 కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇలాగనే అనేది ఇటు సైడ్ కూడా అనేది కుట్టేద్దాము. చూడండి ఇంకొక వైపు కూడా అనేది కుట్టేశాను. ఈ హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వెనక నెక్ అండి, ఇది అనేది కూడా మనము కుట్టేసుకోవాలి. దానికోసం అయితే కనుక మనము ఈ మెడపట్టి ఉంటుంది కదండి, మెడపీస్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం అనేది మనం క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. చూడండి నా దగ్గర అయితే సేమ్ కలర్ అయితే కనుక లేదండి, ఈ క్లాత్ అయితే ఉంది. ఉన్నదే అనేది నేను తీసేసుకున్నానండి. ఇంకా మనము ఇది కుట్టినా కూడా లోపలికి వస్తుంది కాబట్టి ఏం పెద్దగా ఏం బాధ లేదు. కానీ సేమ్ కలర్ ఉన్నదంటే కనుక ఇంకా నీట్గా అనేది కనిపిస్తుందండి. మనము దీన్ని మళ్ళీ రెండోసారి కుట్టినట్టు కానీ ఏమనిపించదు. చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని జాయింట్ చేయడం కూడా క్రాస్గా జాయింట్ చేసేయాలండి. ఇలా క్రాస్గా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇది మనము కొంచెం ఇప్పదీసాం కదండి, దీన్ని ఇలాగనే పెట్టేసేయాలి. దీన్ని ఇలాగనే పెట్టేసి చూడండి ఇట్లా దీన్ని కూడా క్రాస్గా పెట్టేసేయాలండి. ఇది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండాలి దీన్ని మటుకు. చూడడానికి ఈజీగా ఉంటుందండి, కొంచెం జాగ్రత్త తీసుకొని మనము కుట్టామంటే మనకు నీట్గా వస్తుంది. లేకుంటే కనుక మనకు ఏం కాదులే అన్నట్టు కుట్టేసామంటే సరిగా అనేది రాదండి. ఎక్కడన్నా అనేది లూజ్గా వస్తుంది క్లాత్, లేకుంటే కనుక ఎత్తుల తగ్గుల లాగైనా వస్తుంది. చూడండి సేమ్ ఇక్కడ కూడా అనేది కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలండి. వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ డాట్స్ అనేది పెట్టేసుకున్నామండి. రౌండ్ తిరిగే కాడ అంతా డాట్స్ పెట్టేసుకున్నాము. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువగా వచ్చింది చూడండి, ఇది ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ఇట్లా లోపలికి అనేది మర్చుకోవాలండి. మర్చుకున్న తర్వాత ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి మడత వేసేయాలి. ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత ఇంకొక మడత, అలా మర్చుకున్న తర్వాత ఇలా మర్చేయాలండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది కుట్టు అనేది వేసేస్తున్నానండి. నేనైతే ఇంకా వాళ్ళ హెమ్మింగ్ ఉన్నదండి, హెమ్మింగ్ అయితే ఇంకా ఏమి వేయట్లేదండి, ఇంకా డైరెక్ట్ కుట్టు అయితే వేసేస్తున్నాను.
చూడండి దీన్ని అనేది జాగ్రత్తగా అనేది చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. మనము ఇక్కడ క్లాత్ కూడా వేరే క్లాత్ వేసాం కదండి, ఆ క్లాత్ కూడా బయటికి రాకుండా కుట్టు వేసేసుకోవాలండి. ఇక్కడికి వచ్చిన దగ్గర అండి, ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక కూడా మనము ఎలా ఈ క్లాత్ లోపలికి మర్చినామో అలాగనే అనేది క్లాత్ అనేది లోపలికి మర్చేసుకోవాలండి. మనము కుట్టడం అనేది ఈజీనే అండి, ఏమంటే కొంచెం జాగ్రత్తగా కుట్టేసానంటే నీట్గా వచ్చేస్తుంది. నేను ఇంకా ఈ షోల్డర్ దగ్గరికి అనేది కుట్టు అనేది వేసేసానండి. మనం ఈడైతే ఇక్కడ నుంచి వేసుకున్నాం కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా అనేది కుట్టు అనేది వేసుకున్నామంటే చూడడానికి ఇంకంతా కుట్టు వేసినట్టే అనేది కనిపిస్తుంది అండి, మనకు గలీజ్ లేకుండా అనేది. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఏంది ఒక దగ్గర హెమ్మింగ్ ఉంది, ఒక దగ్గర కుట్టుంది అనే విధంగా లేకుండా మనకు అనేది నీట్గా అనేది ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మనకు వాళ్ళకి హెమ్మింగ్ కన్నా కూడా అని ఎంత నీట్గా ఉందో చూడండి. మనకు నెక్ అనేది వాళ్ళకి కరెక్ట్గా వచ్చేసింది, బ్లౌజ్ అనేది కూడా నీట్గా ఉంది. హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసాయి. మనం మర్చి అనేది కుట్టేసాము హెమ్మింగ్ పెట్టకుండా కాబట్టి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకు. ఇంతేనండి చిన్న టిప్పు అంటే మనం చిన్నగా అనేది జాగ్రత్తగా కొంచెం కుట్టుకున్నామంటే మన పాత బ్లౌజులు కూడా ఈజీగా అనేది మనం వేసేసుకోవచ్చండి. దీనిలో మనం డిజైన్ కూడా చేసేసుకోవచ్చండి. ఏమంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంతే, డిజైన్ కూడా అనేది చేసేసుకోవచ్చు. ఇప్పటికి బ్లౌజ్ చూడండి ఎంత తేడా కనిపిస్తూ ఉందో. ఇందాక ఏదో చాలా పెద్ద వాళ్ళు వేసుకున్నట్టు ఉన్నది బ్లౌజు, అంతలోకి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. ఇంకా నేను వీడియో చేయడానికి కారణం అయితే ఇదే అండి, నాకు అనిపించింది అందరూ అనేది కూడా ఇలాగనే ఉంటారు కదా అనేసి. అంటే బ్లౌజులు అనేది పాతవన్నీ పక్కన పెట్టేసి ఉంటారు, ఎందుకంటే వేసుకున్నారంటే ఇప్పుడు సరిగా అనేది ఉండవు అనేసి, అందుకోసం అన్ని పక్కన అనేది పెట్టేసి ఉంటారండి. అట్లా పక్కన పెట్టేసినప్పుడు చీరలు అనేది కూడా పక్కన పడేయాల్సింది అయితే వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది కదా అందరికీ అనేసి అనుకున్నానండి. అందుకోసం మాత్రమే అండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను కుట్టు వేసేటప్పుడు కొంచెం క్లాత్ కుట్టు వేసేసానండి ఎక్కువగానే. ఇక్కడ చూడండి కానీ మనకి ఇంకొంచెం అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇక్కడ చూడండి ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇంకొక కుట్టు అనేది కూడా వేసేసానండి. ఇంకా ఈ బ్లౌజ్ అనేది చూడండి ఇంకా దీన్ని అంతా మొత్తం కుట్టేసిన తర్వాత మనం లూజ్ అనేది ఇలా చూసుకోవాలండి. కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా కుట్టు ఒకటి కూడా వేసేసాం కదా, లూజ్ అనేది ఇలా చూసేసుకోవాలి. ఇంకొచ్చేసి మొత్తం అనేది బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో అనేది వచ్చేసిందండి. చూడండి మనకు నీట్గా అనేది దీని సైజ్ అయితే వచ్చేసింది. పెద్ద బ్లౌజ్ను చిన్నగా అనేది చేసేసుకోవచ్చులేండి, కానీ ఎక్కువగా పెద్ద సైజు ఉన్న బ్లౌజ్ అనేది అంటే నెక్ ఎక్కువగా ఉన్నదాన్ని అనేది చిన్నగా దాన్ని కూడా చేయొచ్చు, కానీ వేరే క్లాత్తో కవర్ చేయొచ్చు, కానీ ఇలా కట్ చేసి అయితే కనుక చేయడానికి అయితే రాదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. పొద్దున్న నుంచి బ్లౌజులు కుట్టేసి ముఖం కర్రగా అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కావాల్సిన కూడా అక్క ఇలా కుట్టి చూపించండి అనేసి కూడా కామెంట్ చేయండి. కన్ఫామ్గా నేనైతే కనుక కుట్టి చూపించడానికి ట్రై చేస్తాను కన్ఫామ్గా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.